ఇక ఆంధ్రప్రదేశ్లో పత్తి రైతుల కష్టాలు తీర్చేందుకు కూటమి ప్రభుత్వం తమ ప్రయత్నాలను ముమ్మరం చేసింది. రాష్ట్ర వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు కేంద్ర టెక్స్టైల్ మంత్రి గిరిరాజ్ సింగ్ కు లేఖ రాశారు. రైతుల సమస్యలను అందులో కూలంకుషంగా వివరించారు. తెలంగాణ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలే ఆంధ్ర పత్తి రైతులకు కూడా తప్పడం లేదు. ఆ సమస్యలని రాష్ట్ర వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు కేంద్రానికి ఒక లేఖ రూపంలో విన్నవించారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో 4,56,000 హెక్టార్లలో పత్తి సాగు జరిగిందని చెప్పారు. దాదాపు 8 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి అంచనా ఉందని తెలిపారు. అయితే మొంతా తుఫాన్ ప్రభావంతో పత్తి పంట తీవ్రంగా దెబ్బతింది. రైతులు కనీస మద్దతు ధర కంటే తక్కువ ధరకు పత్తిని విక్రయించాల్సి వస్తోందని అచ్చెన్న ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సీఎం యాప్తో పాటు ఆధార్ ఆధారిత ఈ పంట వ్యవస్థ ద్వారా పత్తి కొనుగోళ్లు పూర్తిగా డిజిటలైజ్ చేసింది. అయితే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కాపాస్ కిసాన్ యాప్ను రాష్ట్ర సీఎం యాప్తో అనుసంధానం చేసిన తర్వాత కొన్ని సాంకేతిక సమస్యలు తలెత్తి రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఆ దిశగా రైతుల సౌకర్యం కోసం పలు చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ ను మంత్రి అచ్చెన్నాయుడు కోరారు. కాపాస్ కిసాన్ యాప్ నుండి సీఎం యాప్ కు రైతు వివరాలు రియల్ టైంలో సమన్వయం అయ్యేలా చూడాలన్నారు. రైతులు తమ సమీప జిల్లాలోని జిన్నింగ్ మిల్లులలో పత్తి విక్రయించుకునే విధంగా మ్యాపింగ్ చేయాలని కోరారు. L1, L2, L3 జిన్నింగ్ మిల్లులను ఒకేసారి ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని వెల్లడించారు. కాపాస్ కిసాన్ యాప్ కోసం గుంటూరులో ప్రత్యేక సాంకేతిక సిబ్బందిని నియమించాలని అభ్యర్థించారు. పత్తి కొనుగోలు విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి అచ్చెన్నాయుడు కొన్ని అభ్యర్థనలు చేశారు. 12 నుంచి 18% వరకు తేమ ఉన్న పత్తిని సైతం కొనుగోలు చేయాలని ఆయన కోరారు. వర్షానికి తడిసినా రంగు మారినా కూడా తగిన ధర చెల్లించి పత్తిని కొనుగోలు చేయాలని ఏపీ మంత్రి విన్నవించుకున్నారు. ఈ చర్యలు రైతులలో ఏర్పడిన అసంతృప్తిని తగ్గించి పత్తి రైతులకు ఆర్థిక భరోసా కల్పిస్తాయని, సహజ విపత్తుతో నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో కేంద్రం తక్షణ సహకారం అందించాలని మంత్రి అచ్చెన్నాయుడు కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు.